వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. ఈ వీడియోలో స్పైడర్-మ్యాన్ బ్రాండెడ్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ని ఈ వీడియోలో డీటెయిల్లీ బ్రేక్ డౌన్ చేసుకుందాం. నిన్న ఆల్రెడీ ఈ యొక్క స్పైడర్-మ్యాన్ బ్రాండెడ్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో పెట్టాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ పైన ఉన్న ఐకార్డ్స్ వీడియోలో పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళైతే చూడండి. ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ యొక్క కొన్ని సీన్స్ గురించి పర్టికులర్లీ మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఈ ట్రైలర్ అనేది ర్యాంపేజ్ తీశారు. అసలు డస్టిన్ డానియల్ తను ఏదైతే షాంగ్-చి మూవీని డైరెక్ట్ చేశాడో పర్టికులర్లీ ఆ యొక్క యాక్షన్ని మర్చిపోలేదనుకుంటా. ఈ మూవీలో కూడా పర్టికులర్లీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ని యాక్యురేట్గా చాలా బాగా దింపాడు, చాలా బాగా చూపించాడు. నో వే హోమ్ మూవీ జరిగిన 4 years తర్వాత ఈ పర్టికులర్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నట్టుగా ట్రైలర్ చూశాక కొంచెం అయితే అర్థమవుతుంది. అయితే పర్టికులర్లీ పీటర్ పార్కర్ యాజ్ ఎ స్పైడర్-మ్యాన్గా ఈ 4 yearsలో తను ఏం చేశాడు అండ్ ఆ 4 years తర్వాత తను ఏం జరగబోతుందని ట్రైలర్లో స్పష్టంగా అయితే చూపించారు. అయితే ఒకానొక సీన్ చూసుకుంటే థండర్బోల్ట్స్ మూవీలో సెంట్రీ వాయిడ్గా మారినప్పుడు సిటీ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది కదా, ఆ టైంలో పీటర్ పార్కర్ ఏం చేశాడు అనే దానికి ఒక రిఫరెన్స్గా ఒక షాట్ని అయితే పెట్టడం జరిగింది. స్పైడర్-మ్యాన్ ఒక వ్యక్తిని తను పట్టుకొని ఎగురుతున్నట్టుగా కనబడుతుంది. తన బ్యాక్గ్రౌండ్ కూడా మీరు క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే ఏదైతే థండర్బోల్ట్స్ యొక్క సిచ్యువేషన్ ఉంటుందో సేమ్ అదే బ్యాక్గ్రౌండ్లో డార్క్గా అయితే కనబడుతుంది. సో మోస్ట్లీ ఆ యొక్క ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు పీటర్ పార్కర్ అక్కడే ఉంటాడు అండ్ వాళ్ళని సేవ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇక ఇప్పుడు మెయిన్ బ్రేక్ డౌన్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ఇప్పుడే నచ్చితే కనుక ఎక్స్ప్లెనేషన్ లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక బ్రేక్ డౌన్ విషయానికి అయితే వచ్చేద్దాం. ఓపెనింగ్ సీనే స్పైడర్-మ్యాన్ ఒక స్కై స్క్రీపర్ మీద రివర్స్లో కూర్చొని ఉంటాడు. యాక్చువల్లీ దీన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా స్పైడర్-మ్యాన్ అక్రాస్ ద స్పైడర్-వర్స్ మూవీలో ఎలాగైతే మైల్స్ కూర్చొని ఉంటాడో అలాంటి పోస్ట్ కూర్చొని అయితే ఇక్కడ స్పైడర్-మ్యాన్ అయితే ఉంటాడు. అండ్ తను తన ఫోన్ చూసుకుంటూ నెట్ అండ్ ఎంజే పెట్టిన వీడియోని చూస్తూ ఉంటాడు. దాంట్లో నెట్కి ఎంఐటీ సీట్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా వీడియో చేస్తూ తను ఎంజేని అడుగుతాడు, నువ్వు కొంచెం సాడ్గా మొహం పెట్టు అని. కానీ తను మాత్రం స్క్రీన్ దగ్గరికి వచ్చి నేనైతే అట నటించలేను అని అయితే చెప్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లోనే మనం చూసుకుంటే స్పైడర్-మ్యాన్ కొంచెం షాకింగ్ ఫేస్ అయితే పెడతాడు. ఇలా ఎందుకు అంటే మనం ప్రీవియస్గా ఎంజే చేసిందని చూసుకుంటే ప్రతి వాటిల్లో కూడా ఎంజే పెద్ద ఇంట్రెస్టెడ్గా లేనట్టు, చాలా వరకు మూడ్ ఆఫ్లో ఉన్నట్టుగా తన ఫేస్ అనేది పెడుతూ ఉంటుంది. కానీ ఈ సీన్లో మాత్రం ఎంజే హ్యాపీగా ఉన్నట్టు, అది కూడా తను హ్యాపీగా లేనట్టు మొహం పెట్టమని నెట్ అడిగేపాటికి పీటర్ పార్కర్కి అర్థమవుతుంది తను ప్రస్తుతానికి కొంచెం హ్యాపీగానే ఉంది అని. ఇలా ఎందుకు అంటే ముఖ్యంగా స్పైడర్-మ్యాన్ నో వే హోమ్ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ వల్ల స్పైడర్-మ్యాన్ యాజ్ ఎ పీటర్ పార్కర్గా మర్చిపోయిన ఈవెంట్స్ అన్నీ కూడా ఎంజే బ్రెయిన్లో అయితే రిమూవ్ అయిపోతాయి కాబట్టి ఆల్సో నెట్కి, అందుకనే వాళ్ళు హ్యాపీగా అయితే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇక స్పైడర్-మ్యాన్ తను ఉన్న బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకేస్తున్నప్పుడు తన షూట్ని మనం కంప్లీట్లీ చూస్తే చాలా వరకు అట్మాస్ఫియర్కి చాలా అబ్జర్వ్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్లో మనం చూసుకుంటే ఈ యొక్క షూట్కి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ ఈ షూట్ చూడడానికి చాలా బాగుంది స్పైడర్-మ్యాన్కి. ఇక నెక్స్ట్ షాట్లో పీటర్ పార్కర్ తన ఇంట్లో కూర్చొని ఒక లెటర్ని చూస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఈ లెటర్కి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంది. మనం స్పైడర్-మ్యాన్ నో వే హోమ్ మూవీలో గమనించుకుంటే ఫినాలేలో తను ఎంజేకి ఒక లెటర్ ఇద్దామని చెప్పి ఒక కేఫ్కి అయితే వస్తాడు కదా, కానీ తనకి ఇద్దామనుకున్నా తనకి మళ్ళీ వచ్చేసి ఆ బాధల్ని చెప్పాకన్నా తనకి ఇవ్వకుండా ఉండడమే హ్యాపీ అనుకుని తనైతే ఇవ్వకుండా ఉంటాడు. సో ఇక్కడ అదే లెటర్ని పీటర్ తన చేతిలో పట్టుకొని చదువుతూ ఉంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో నేను మీ పీటర్ పార్కర్ని, నేను మీకు తెలిగిపోయి ఉండవచ్చు కానీ మీకు నాకు చాలా సంబంధం ఉంది. పాస్ట్లో జరిగిన కొన్ని సందర్భాల వల్ల మీరు నన్ను మర్చిపోవాల్సి వచ్చింది, కానీ ఈసారి మళ్ళీ అలా జరిగితే నన్ను మీరు మర్చిపోవాల్సిందే, ఎందుకంటే నేను పీటర్ పార్కర్నే కాదు స్పైడర్-మ్యాన్ని కూడా అంటూ అని చెప్పుకుంటూ వస్తాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉన్నప్పుడు కొన్ని సీన్స్ని చూపిస్తారు. వాటిల్లో స్పైడర్-మ్యాన్ ఒక కీని రిసీవ్ చేసుకుంటాడు ఫ్రమ్ ద గవర్నమెంట్. యాక్చువల్లీ ఈ కీని ఈ జరిగిన 4 yearsలో పీటర్ పార్కర్ యాజ్ స్పైడర్-మ్యాన్గా చేసిన పనులను మోస్ట్ ప్రాబబ్లీ ఏదైతే తను చేశాడో ఆ యొక్క సిటీకి హానర్గా గవర్నమెంట్ అక్కడ తనకి ఇచ్చి ఉండవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ గవర్నమెంట్ కూడా పీటర్ పార్కర్ స్పైడర్-మ్యాన్ని మోస్ట్లీ నమ్ముతూ ఉండవచ్చు, అందుకనే తనకి ఆ కీని ఇచ్చి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ షాట్లో చూసుకుంటే పీటర్ పార్కర్ అండ్ పరీషర్ని చూపిస్తారు. వాళ్ళు కలిసి ఒక ట్యాంకర్ని వెంబడిస్తూ ఉంటారు. అయితే మోస్ట్లీ పనిసర్ వాళ్ళు దొరికితే కనుక యాబ్సల్యూట్లీ వాళ్ళనైతే చంపేస్తాడు. కాబట్టి పీటర్ పార్కర్కి ఇది నచ్చదు కాబట్టి తన్ని పనిసర్ని ఆపుతూ ఉండవచ్చు. సో అందుకనే తను పనిసర్ని కాళ్ళతో తను గో హోమ్ అని చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతూ ట్యాంకర్ని వెంబడిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో కొన్నిసార్లు స్పైడర్-మ్యాన్ కొన్ని హార్డ్ డిసిషన్స్ తీసుకోవాలి, ఈవెన్ పీటర్ పార్కర్ యొక్క లైఫ్ని ఇరిగిపోయినా సరే అని బ్యాక్గ్రౌండ్ వాయిస్లో వస్తుంది. అండ్ ఇక్కడే పీటర్ పార్కర్ ఒక విషయాన్ని చూసి గుండె పగిలిపోతుంది. ఆ సీన్లో ఎంజే తన కొత్త బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా చూపిస్తారు. అండ్ తను మోస్ట్ ప్రాబబ్లీ తన నేమ్ రివీల్ చేయకపోయినా పాల్ రాబిన్ అని చెప్పేసి అనిపిస్తుంది.
ఇక ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ట్రైలర్ ఒక పీక్స్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో పీటర్ పార్కర్ అసలు నాకు ఏమవుతుంది అంటూ కళ్ళు తిరిగి అయితే కింద పడిపోతాడు. దాని తర్వాత స్పైడర్ మ్యాన్ ఒక కుక్కూన్ నుంచి లెగుస్తాడు. తన చుట్టూ కూడా వెబ్స్ అయితే ఉంటాయి, దాన్ని చీల్చుకుంటూ బయటికి వస్తాడు. అండ్ నెక్స్ట్ షాట్లో తను సడన్గా ఆ కుక్కూన్ నుంచి కింద పడిపోతాడు. అండ్ అలా వేలాడుతున్న పీటర్ పార్కర్ యొక్క చేతికి స్కూటర్స్ లేకపోవడం గమనించి తను సడన్గా కింద పడిపోతే ఆర్గానిక్గా తన చేతి నుంచి వెబ్స్ వచ్చి తనైతే మళ్ళీ వేలాడతాడు. అండ్ తను షాకింగ్గా పైన చూస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో పీటర్ పార్కర్ తన MIT కాలేజ్ చదువుతున్న దానికి వెళ్ళి తన ఒక ప్రొఫెసర్ని కలుస్తాడు. తను ఎవరో కాదు, బ్రూస్ బ్యానర్. అయితే బ్రూస్ బ్యానర్ తను జరుగుతున్న విషయాలు అన్నింటినీ కూడా తనని స్కాన్ చేసినప్పుడు బ్రూస్ బ్యానర్ చెప్తాడు, నీ బాడీలో టెక్నికల్లీ చాలా ఎక్కువ చేంజెస్ జరుగుతున్నాయి నీ బ్లడ్లో, కాబట్టి నువ్వు మ్యూటేషన్ చెందుతున్నావు అని అనేది చెప్తాడు. ఇది ఒక వార్నింగ్ సైన్స్ అని కూడా బ్రూస్ బ్యానర్ చెప్తాడు. సో మోస్ట్లీ ఈ మూవీలో స్పైడర్ మ్యాన్కి మెంటోర్గా మన బ్రూస్ బ్యానర్ ఉండే ఛాన్సెస్ అనేవి హైలీ ఉన్నాయి. ఇక ఒక వాయిస్ వస్తుంది. ఆ వాయిస్లో స్పైడర్స్కి 3 సర్కిల్స్ ఉంటాయి. వాటిల్లో నువ్వు ఇప్పుడు 3rd జనరేషన్లో ఉన్నావు, ఈ యొక్క 3rd సర్కిల్లో నువ్వు చాలా వీక్గా ఉంటావని వాయిస్ ఓవర్ అయితే వస్తుంది. అయితే మోస్ట్లీ మనం ఇప్పటి వరకు చూసిన పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ కుక్కూన్ నుంచి లేవడం, ఆటోమేటిక్లీ తనకి వెబ్ రావడం, ఇవన్నీ కూడా ఈ యొక్క సైకిల్లోనే జరుగుతూ ఉండవచ్చు. అండ్ ఇక వాయిస్ ఓవర్ కూడా చెప్తూ ఉంటుంది, నువ్వు ఇలా సైకిల్లో ఉన్నప్పుడు నీ యొక్క పవర్స్ అనేవి చాలా లో అయిపోతాయి అని వాయిస్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వాయిస్లో నువ్వు ఇప్పటి వరకు చూడని అండ్ వినని డేంజరస్ రాబోతుంది, మనం దాని నుంచి తప్పించుకోలేమని వాయిస్ ఓవర్ వస్తుంది. అయితే ఇది మోస్ట్లీ శాడీ సింగ్కి రిఫర్ చేస్తున్నట్టే, ఎందుకంటే తను మోస్ట్లీ ఈ యొక్క పర్టికులర్ మూవీలో హీరోగా అయితే ప్లే చేసినట్టుగా అయితే ఖచ్చితంగా కాదు, పర్టికులర్లీ వినల్ రోల్నే ప్లే చేస్తుందని అయితే అర్థమవుతుంది ఈ యొక్క వాయిస్తో. అయితే తను మోస్ట్లీ జీంగ్రీ క్యారెక్టర్లో ప్లే చేస్తుందని కొన్ని రిపోర్ట్స్ వస్తుంటాయి. సో తను మైండ్ కంట్రోలింగ్ పవర్స్ కూడా ఈ క్యారెక్టర్లో ఉంటాయి. సో నెక్స్ట్ షాట్లో చూసుకుంటే పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ తను తల పట్టుకొని దేని గురించో ఆలోచిస్తూ చాలా తలనొప్పి అయితే తెచ్చుకుంటాడు. మోస్ట్ ప్రాబ్లీ జీంగ్రీ తన మైండ్ కంట్రోల్ చేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే వేరే సీన్స్లో కూడా పర్టికులర్లీ కొన్ని క్యారెక్టర్స్కి ఒక నుంచి ఇంకో మైండ్కి వెళ్తున్నట్టుగా మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తాం వాళ్ళ ఫేస్ యొక్క రియాక్షన్ బట్టి. సో దీన్ని బట్టి తనే అనేది మనం కొంచెం కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు ఇప్పటి వరకు అయితే. అండ్ నెక్స్ట్ షాట్లో పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అండ్ MJ కలిసి ఒక బిల్డింగ్ మీద అయితే ఉంటారు. అయితే ఇక్కడ చాలామంది అనుకునేది ఏంటి అంటే పీటర్ పార్కర్ తను MJకి అన్ని జరిగిన విషయాలని చెప్పేస్తాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక మైక్రో డీటెయిల్ ఉంది. మీరు ట్రైలర్ యొక్క లాస్ట్ షాట్ని చూసుకుంటే పీటర్ పార్కర్ అండ్ MJ యొక్క రూమ్కి వెళ్ళినప్పుడు పీటర్ పార్కర్ బ్యాక్గ్రౌండ్లో గమనిస్తే స్పైడర్ యొక్క ఇమేజెస్ అనేవి కనబడతాయి. ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ స్పైడర్ మ్యాన్కి బిగ్ ఫ్యాన్ అయి ఉండవచ్చు MJ, ఆర్ లేక అసలు ఈ స్పైడర్ మ్యాన్ ఎవరు అని తెలుసుకోవడానికి రీసెర్చ్ చేస్తున్న టైంలో వీళ్ళిద్దరూ కూడా పర్టికులర్లీ బిల్డింగ్ మీద కాన్ఫరెన్స్ అయితే పెట్టి ఉండవచ్చు. ఇక ఆ సీన్ నుంచి మూవ్ అని నెక్స్ట్ సీన్లోకి వెళ్తే పీటర్ పార్కర్ ఐస్ అనేది బ్లాక్గా మారిపోతుంది. దీనికి మోస్ట్లీ రిఫరెన్స్ వెనమ్ అని అనుకోవచ్చు. కానీ వెనమ్ని ఇంత త్వరగా అయితే ఛాన్సెస్ అయితే లేదు, ఎందుకంటే మనం పర్టికులర్లీ ఫిక్స్ చేయలేము ఈ యొక్క మ్యూటేషన్ చెందడానికి. ఈ అన్నిటికీ కారణం వెనమే, తను పీటర్ పార్కర్లో దూరడం వల్లే ఈ మ్యూటేషన్ జరుగుతుందని. తర్వాత సీన్లో స్కార్పియన్ని చూపిస్తారు. అది కూడా స్కార్పియన్ యొక్క సూట్ అనేది చాలా వరకు అప్గ్రేడ్ అయింది. ప్రీవియస్గా తనకి ఆ సూట్ లేదు, కానీ ఇప్పుడు సూట్ అయితే చూపించారు. స్పైడర్ మ్యాన్కి ఒక విషయం చెప్తాడు, నా పనికి నువ్వు అడ్డు రావద్దని తన యొక్క తోకతో ఇసిరేస్తాడు స్పైడర్ మ్యాన్ని. తర్వాత పీటర్ గ్రేవ్ యార్డ్కి వెళ్తాడు తన ఆంట్ మేని తన సమాధిలో చూడడానికి. తర్వాత మనం ఫ్యూ మంత్స్ ముందే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అదే గ్రూప్ ఆఫ్ నింజాస్ స్పైడర్ మ్యాన్తో ఒక ప్రిజంలో ఫైట్ చేస్తారని. ఎగ్జాక్ట్లీ అదే సీన్ ఇక్కడ స్పైడర్ మ్యాన్ యొక్క ట్రైలర్లో దింపారు. అండ్ ఆ యొక్క నింజాస్ పర్టికులర్లీ స్పైడర్ మ్యాన్ని చంపడానికే వచ్చినట్టుగా క్లియర్లీ కనబడుతుంది. మరి వాళ్ళకి పీటర్ పార్కర్ లొంగిపోయడం లేదా అనేది ఆ యొక్క ట్రైలర్లో చూస్తే స్పెసిఫిక్లీ కనబడుతుంది. కానీ వాళ్ళని మళ్ళీ తిరిగి అడ్డుకోవడానికి తన యొక్క పవర్స్ని వాడతాడు. మరి ఎక్స్క్లూజివ్లీ తన పవర్స్ అనేవి అక్కడ నుంచే అన్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ యూ థింక్ కామెంట్. సో గైస్, ఇది వాళ్ళ వీడియో బ్రేక్ డౌన్. యాక్చువల్లీ కొన్ని సీన్స్ ఉన్నాయి, వాటి గురించి మనం నెక్స్ట్ వీడియో చేయబోతున్నాం. అసలు ఈ గ్రూప్ ఆఫ్ నింజాస్ ఎవరు అండ్ కనబడిని కొన్ని విలన్ క్యారెక్టర్స్ ఎవరు అనే దాని గురించి స్పెసిఫిక్లీ నెక్స్ట్ వీడియో చేయబోతున్నా. ఆ వీడియో కావాలి అనుకుంటే స్పైడర్ మ్యాన్ విలన్ అని అయితే కామెంట్ చేయండి, పక్కా వీడియో అయితే వస్తుంది మీరు కామెంట్ చేస్తే. అండ్ ఆల్సో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి త్వరగా ఫ్యూచర్లో రాబోతున్నాయి. మరి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఇంట్రెస్ట్ మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా మార్వెల్ ఫ్యాన్స్ ఉంటే మన వీడియోని అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ అనిరుద్, టాటా.